తెలంగాణలో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం సందర్శించింది. బ్యారేజ్లోని 7వ బ్లాక్ లో 19, 20 పియర్ల పరిస్థితిని పరిశీలించిన బృందం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డకు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ సందర్శనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేసీఆర్ గతంలో కూడా ఇలాంటి సందర్భాల్లో మేడిగడ్డను సందర్శించారని గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ లాభాలకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డికి నీకు దమ్ము ధైర్యం ఉంటే అఫీషియల్ మీటింగ్ అది పెట్టేది, ప్రజలను వాలంటీర్ గా రమ్మను. ఇప్పుడు కేసీఆర్ గారు జైత్యాల మీటింగ్ పెడతాడు, ప్రజలు వాలంటీర్ గా వస్తారు. రేపు ఇక్కడ మీటింగు మీ కలెక్టర్లు, ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఐకేపీ వాళ్ళు మొత్తం ఆఫీసర్లు అందరూ కూడా కదిలిస్తారు. అది కాదు నీ దమ్మున్న మీటింగ్. ప్రజలే వాలంటీర్ గా వచ్చినట్టు మీటింగ్ పెట్టు. అప్పుడు నీ జనాభా ఎంతో తెలుస్తుంది, నీకు తెలుస్తుంది, శ్రీధర్ బాబు గారికి తెలుస్తుంది. దయచేసి నేను ఒకటే, మేడిగడ్డది ఇంత బదనం చేశావా? ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళు ఉన్నారు, ఇవాళ వచ్చింది అదంతా రిపోర్ట్ కూడా చేసేసిండ్రు వాళ్ళు. ఇలా చూసిండ్రా, ఇది కింద కుమ్మింది, మొత్తం మట్టి పోసి కూలిపోయారు. ఇది